ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. ఆహారాలే ఔషధాలు అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆహారానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన సమస్య, ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఇదే రక్తహీనత. ఈ రక్తహీనతకి సంబంధించి సమగ్ర సమాచారాన్ని, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంటి వైద్యాన్ని తెలుసుకుందాం. ముందు మనం చెప్పుకోవాల్సింది మెంతి అన్నం గురించి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? రాత్రంతా కూడా 2 లేదా 3 టీ స్పూన్ల మెంతి గింజల్ని నీళ్ళలో నానబెట్టండి. ఈ గింజల్ని అన్నంలో కలిపి బాగా ఉడికించండి. అవసరమైనంత ఉప్పు వేయండి. దీన్ని రోజువారీగా క్రమం తప్పకుండా ఈ మెంతి అన్నాన్ని తింటూ ఉండండి. దీంతో ఈ రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సిన ఒక ఆసక్తికరమైన పదార్థం ఉంది. ఇదే నల్ల నువ్వులు. నల్ల నువ్వుల్ని గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక 2 గంటలు నానబెట్టండి. ఇప్పుడు దీన్ని పేస్ట్లా చేయండి. మీ రుచికి సరిపడినంత తేనెను కలపండి. ఈ పేస్ట్ని ఒక గ్లాసు గోరువెచ్చటి పాలకు కలపండి. క్రమం తప్పకుండా దీన్ని లోపలికి తీసుకుంటూ ఉండండి. ఇది రక్తహీనతకి చక్కటి ఔషధం, ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది దానిమ్మ గురించి. దానిమ్మ దీన్ని గింజలు తినొచ్చు, లేదా రసాన్ని క్రమం తప్పకుండా తాగుతూ ఉండొచ్చు. దీంతో ఈ రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇదే కాకుండా రెగ్యులర్గా అరటిపండు కూడా తినొచ్చు. దీంతో కూడా హిమోగ్లోబిన్ కౌంట్ బాగా పెరుగుతుంది. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఆహార పదార్థం యాపిల్. రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఒక అరకప్పు యాపిల్ రసానికి ఒక అరకప్పు బీట్రూట్ రసం కలపండి. దీనికి కొద్దిగా తేనె కూడా జోడించండి. ఈ రసాన్ని రోజు తీసుకుంటూ ఉంటే రక్తంలో ఈ ప్లేట్లెట్స్, అలాగే ఇంకా ఈ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇవన్నీ పెరిగి రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇక వ్యాయామం కూడా ముఖ్యం. యోగా, అలాగే ఇతర వ్యాయామాలు ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉండండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా, యోగా చేయటం ద్వారా శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే రక్తహీనత సమస్య నుంచి కూడా క్రమంగా బయటపడతారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆకుకూరలు, తృణధాన్యం. ఈ ఆకుకూరలు, తృణధాన్యం ఇవి రక్తహీనత సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేలా చేస్తాయి. ఆకుపచ్చటి రంగులో ఉండేటువంటి కూరలు, గుమ్మడికాయ గింజలు, పాలకూర, అలాగే బఠానీలు, బీన్స్, ఎండు ద్రాక్ష, ఇంకా కినోవా ఇలాంటి రైసు, బ్రకోలీ, ఇంకా టోపు, అలాగే తృణధాన్యాలు ఇవన్నీ మీ ఆహారంలో భాగం చేసుకోండి. దీంతో క్రమంగా ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు. అలాగే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఒక ఆహార పదార్థం ఉంది. ఇదే ఎండు ద్రాక్ష. రక్తహీనత నుంచి ఉపశమనం పొందడానికి 10 నుంచి 15 నల్ల ఎండు ద్రాక్షలను రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం క్రమం తప్పకుండా నానబెట్టిన ఈ ఎండు ద్రాక్షను తింటూ ఉండండి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అంతేకాదు రక్తహీనత సమస్య వల్ల వచ్చేటటువంటి మలబద్ధకం సమస్య నుంచి కూడా మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్య ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని చూసి మీకే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. స్టే సేఫ్. శుభం.